అందరికీ నమస్కారం. లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఇద్దరు పోలీసులు. ఎవరా ఇద్దరు పోలీసులు, ఎంత లంచం తీసుకున్నారు, అసలు ఎలా దొరికారన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీస్ అధికారులు అయితే అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కనకయ్య, సబ్ ఇన్స్పెక్టర్ అయిన సిద్ధాశ్వరులను బుధవారం అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో నమోదైన నకిలీ విద్యా సర్టిఫికేట్ల కేసులో ఈ వ్యవహారం సంబంధం ఉంది. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే జైల్లో ఉన్నాడు. అయితే అతని కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేస్తామని బెదిరిస్తూ వారిని విడిచిపెట్టేందుకు 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. చర్చల అనంతరం మొత్తానికి 2 లక్షలకు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాధితులైతే ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ పర్యవేక్షణలో అయితే ట్రాప్ ఏర్పాటు చేశారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరు అధికారులను కూడా పట్టుకున్నారు. ఈ ఘటన అనంతరం ఏసీబీ బృందాలు అయితే ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో సుమారు 5 గంటల పాటు సోదాలైతే నిర్వహించారు. పట్టుబడిన అధికారులను నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరచనున్నారు. కేసు నమోదు చేసుకున్నాక దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే మీరు అవినీతి నిరోధక శాఖకైతే ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ అయితే 1064కు కాల్ చేయడం లేదా 9440446106కు వాట్సాప్ సందేశం అయితే పంపడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారు. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా ఫిర్యాదు చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.